హే గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ న్యూ ఇయర్కి ఏం స్పెషల్ చేసుకుంటున్నారు? నేనైతే ఆలోచించి న్యూ ఇయర్కి ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని ఎప్పుడూ చేసుకోలేదుగా. కేఎఫ్సీ చికెన్ ట్రై చేస్తే బాగుంటుంది కదా అనుకొని అదే చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఇంతకీ కేఎఫ్సీ చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా? ఏం లేదండి. అయ్యయ్యో, ఏం లేదంటే వెళ్ళిపోయారు. ఉందండి, మ్యాటర్ ఉంది. నీట్గా కడిగిన చికెన్ తీసుకొని అందులో తగినంత ఉప్పు, సోయా సాస్, డ్రై ఆనియన్ పౌడర్, పెప్పర్ పౌడర్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసంత వెనిగర్, ఒక చుక్క నిమ్మరసం యాడ్ చేసి అదంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. కానీ మాకంత టైం లేదని అలాగే చేసేసాను. ఒక ప్లేట్లో మైదా పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఆ పిండిలో కొద్దిగా ఉప్పు, కారం, డ్రై ఆనియన్ పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలని ఈ పిండిలో ముంచి పిండి ముక్కలకి బాగా పట్టేలా గట్టిగా ప్రెస్ చేస్తూ రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండి పట్టించిన చికెన్ ముక్కలని 2 నిమిషాల పాటు చల్లటి నీటిలో ముంచాలి. అలా నీటిలో ముంచిన ముక్కలను తీసి పిండి మళ్ళీ బాగా పట్టించాలి. అలా అన్ని ముక్కలకి పిండి బాగా పట్టించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని కాస్త వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక బాగా పిండి పట్టించిన చికెన్ ముక్కలను తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంటే చికెన్ ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి. అలా అన్ని ముక్కలని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ కేఎఫ్సీ చికెన్ రెడీ. మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారండి.